పాటల పుస్తకంలో 154, కొత్త నంబర్ 156. పావనుడా మా ప్రభువా నిరక్షణకై స్తోత్రములు. 156 కొత్త సంఖ్య, 154 పాత నంబర్. నిరక్షణకై స్తోత్రములు, నిరక్షణకై స్తోత్రములు. అత్యున్నతమైన దేవా సింహాసనాసీనుడవు, అత్యున్నతమైన కపటముగా జీవించితిని, అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించితిని, అపరాధి నోటిని తెరచి స్తుతి గీతమును సగిన ప్రభువా. అపరాధి నోటిని తెరచి స్తుతి గీతమును సగిన ప్రభువా. పావనుడా మా ప్రభువా నిరక్షణకై స్తోత్రములు, నిరక్షణకై స్తోత్రములు,
వేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా నీ ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భూమి కరుణించే నీ ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భూమి కరుణించే నన్ను రక్షించుటకై సిలువలో మరణించే నన్ను రక్షించుటకై సిలువలో మరణించే తన రక్తముతో నా పాపము కడిగే తన రక్తముతో నా పాపము కడిగే వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా నీ హృదయములో కలవరపడనీయగా నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ నీ హృదయములో కలవరపడనీయగా నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానైనా నా యేసు ప్రభువా వెళ్ళుచున్నానైనా నా యేసు ప్రభువా వాగ్దానమును ఇచ్చిన ప్రభువా వాగ్దానమును ఇచ్చిన ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా పూర్ణ హృదయముతో నిన్నారాధింతును పూర్ణ మనస్సుతో నిన్నే సేవింతును
సమయంలో ఆరాధన వర్తమానం ఈ ఉదయకాలము మన రాజుల రాజు ప్రభులకు ప్రభు మన మంచి కాపరైనటువంటి మన ప్రభువును మనము ఆత్మతో సత్యముతో ఆరాధించక ముందు దేవుని వాక్యము నుండి కొన్ని తలంపులు మనం చూసుకొని ఆరాధనలోనికి వెళ్దాం. లూకా వ్రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 11వ వచనము నుండి 19 వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనము నుండి 19 వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ తమ్మండుగురు ఎక్కడ? పంతొమ్మిదవ వచనం, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పాను. ప్రభు చదివినటువంటి అమూల్య లేఖన భాగము ద్వారా ప్రభు మనతో మాట్లాడి ప్రోత్సహించి బలపరిచి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియమైన తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తిగల నామములో ఉదయకాలం ప్రభు దినాన సాగిలపడి నిన్ను పూజించి కీర్తించి గణపరుస్తూ ఉన్నాం. గత ప్రభుదినము నుండి ప్రభుదినం వరకు వారమంతా కూడా మమ్మల్ని కాపాడి మరి యొక్క నూతనమైన ప్రభు దినములోనికి మమ్మల్ని నడిపించినారు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన దినాన నీ స్వరక్తమిచ్చి విమోచించబడిన బిడ్డలముగా ఆత్మతో సత్యముతో ఆరాధించుట కొరకై మమ్మలను సిద్ధపరిచి నీ ఇంటిలో సమకూర్చినారు. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహింపరచుటకును తిరిగి ఈ లేఖన భాగము ద్వారా మా హృదయములను ప్రోత్సహించి బలపరిచి మాతో మాట్లాడి నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించి ఆరాధించుట కొరకై సిద్ధపరచు. మా ప్రియమైన తండ్రి, కరెంటును ఆ విధముగా మైక్ సిస్టమ్ ప్రభా సమస్తం మీ స్వాధీనం ఉంచండి. లోపల వెలుపల మీ సన్నిధి ఉంచండి. శత్రువునకు లేసమైన స్థలము లేకుండా సహాయం చేయండి. వచ్చిన బిడ్డను బట్టి స్తోత్రాలు. ఇంకా ప్రయాణంలో ఉన్నవారిని క్షేమం తీసుకునండి. సమయానికి చేరుకోవడానికి కృప చూపించండి. అంతవరకు నీ సన్నిధి విశ్వాసంతో కోరుకొనుచున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును విశ్వాసముతో కోరుకొనుచున్నాం. దేవా, నీ దాసుని సంపూర్ణముగా ఖాళీ చేయండి. నీ ఆత్మతో అభిషేకించి వాడుకొనండి. ప్రభువా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో నెమ్మది కలిగించినదని
కీర్తన 119:50 వచనాన్ని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఈ దినమున ఆయా స్థలాల్లో జరుగుతున్న పరిచయను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క దాసునికి తోడైండి, బలపరిచి అభిషేకించి వాడుకొనండి. వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగములో 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు. వారిలో ఒక్క వ్యక్తి మాత్రమే వచ్చి ప్రభువును ఆరాధించాడు. ప్రభువుకు సంతోషం కలగలేదు ఆ ఒక్క వ్యక్తి ఆరాధన చేయడం ద్వారా. అయితే ప్రభు అంటున్నాడు, 90 ఎక్కడా అంటే ప్రభు బాధపడుతున్నాడు. నువ్వు ఒక్కడవే వచ్చావు ఆరాధన చేయడానికి, తక్కిన వారు రాలేదే అని. అంటే ప్రభుకి ఇష్టమైనది ఏంటంటే ప్రభువును ఘనపరచడం, ప్రభువును హెచ్చించడం. అదే దేవునికి ఇష్టమైనది. ఆరాధన ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు దినాన్ని ఘనపరచాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనప్పటికీ మనము ఆరాధన రాకుండా ఆగిపోకూడదు. ఎందుకంటే ప్రభు ఆనందించేది మన యొక్క ఆరాధన ద్వారా. ఈ లోకంలో ఉన్నటువంటిదంతా కూడా దేవునిదే. ప్రతి ఒక్కటి కూడా సృష్టి యావత్తు కూడా ప్రభువుకి చెందినటువంటివి. అయితే మనము కూడా ప్రభువారము. అయితే మన అంతరంగములో నుండి విరిగిన నలిగిన హృదయముతో ఆరాధించే ఆరాధన ప్రభుకి ఎంతో ఇష్టం, ఎంతో సంతోషం. అటువంటి ఆరాధన మనము చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఇక్కడ మనము కొన్ని తలంపులు చూసుకుందాం. మరి ఒక్క వ్యక్తి ఆరాధన చేయడానికి వచ్చాడు. ఈ వ్యక్తి సమరయుడు. ఆ దినాల్లో యెరూషలేం పాలస్తీనాలో చూస్తే ఇశ్రాయేలు ప్రజలు, యూదులు సమరయులను దగ్గరికి రానివ్వరు, వారి దగ్గరికి వెళ్ళరు. అంత హీనముగా చూస్తారు. అయితే అటువంటి ప్రజలలో నుండి స్వస్థత పొందినటువంటి కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధన చేశాడు. మరి ఈ వ్యక్తి యొక్క ఆరాధనలో 5 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిగా 13వ వచనం, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు అక్కడ ఉంటే దూరముగా ఉండి వారంటున్నారు, అయ్యా మమ్మలను కరుణించండి అయ్యా, మేము కుష్ఠ వ్యాధితో ఉన్నాము, మమ్మల్ని కనికరించండి అని అడిగితే ప్రభు వారిని కనికరించాడు. మర్సీ అనగా కనికరమును పొందినటువంటి వారు. 10 మంది ప్రభు కనికరమును పొందిన వారిగా చూస్తున్నాం. ఆ కుష్ఠవ్యాధి పోయింది. పోయినటువంటి వ్యక్తి 10 మందిలో ఒక వ్యక్తి సమరయుడు. మరి తాను పొందిన కనికరమును బట్టి, ప్రభు కరుణించిన విధానమును బట్టి ఆయన హృదయంలో ఆరాధన చూస్తూ ఉన్నాం. యేసయ్య కనికరం వలన నా కుష్ఠవ్యాధి పోయింది,
నేనిప్పుడు కృతజ్ఞత చెల్లించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి అనేటువంటి ఆ కార్యము ఈ కుష్ఠరోగులు మనం చూస్తున్నాం. ఉదయకాలం మనము ఆరాధించడానికి కారణం ఏంటంటే, మనలను ప్రభు కనికరించినాడు. మనము కుష్ఠవ్యాధి అనేటువంటి పాప వ్యాధితో బాధపడుచు, ఘోరమైన వ్యాధి. ఇర్మియా గ్రంథం 17:9 చూస్తే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఎటువంటిదట? ఘోరమైన వ్యాధి గలది. కోవిడ్ సమయంలో చాలామంది కోవిడ్ టైంలో చనిపోయారు. ఆ కోవిడ్ ద్వారా చాలామంది భయపడిపోయి చనిపోయారు. ఘోరమైన ఆ పరిస్థితుల్లో చాలామంది లోకాన్ని విడిచి ఎంతోమంది గొప్ప గొప్పవారు వెళ్ళిపోయారు. అంతకంటే ఘోరమైన వ్యాధి పాప వ్యాధి. ఈ వ్యాధి మన జన్మముతోనే మనలో ఉన్నది. ఈ వ్యాధిని తీసివేయగలిగిన వారు లోకములో ఎవరునూ లేరు. అందుకే ప్రలోక తండ్రి మనలను ప్రేమించి పరమ వైద్యుడిగా యేసు ప్రభువారిని ఈ లోకానికి నీ కొరకై నా కొరకై పంపించినాడు. తన కుమారుడైనటువంటి యేసు ప్రభువును మన పాప వ్యాధిని తీసివేయడానికి, మనలను స్వస్థపరచడానికి ప్రభు చేసిన కార్యం ఏంటంటే, తన కుమారుని సిలువ వేయడానికి ప్రభు అప్పగించాడు. ఆ సిలువలో ప్రభు మనకు మన వ్యాధిని పాప వ్యాధిని తీసివేయడానికి ప్రభువే మన శిక్ష భరించవలసి వచ్చింది. అది చాలా ఘోరమైన శిక్ష. రోమా 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పౌలు అంటున్నాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, క్రీస్తులో లేని వారికి శిక్ష ఉందన్నమాట. మన పాప వ్యాధిని తీసివేయడానికి ప్రభు తన కుమారుడిని యేసు ప్రభువును ఆ సిలువలో మన శిక్ష భరించడానికి లోకానికి పంపించాడు. ఆ శిక్ష మనము చూస్తే ఘోరమైన శిక్ష. యెరూషలేము కుమార్తెలు యేసు ప్రభువును చూచి సిలువను మోసుకొని వెళుతుండగా ఏడుస్తున్నారు. సిలువను మోసుకొని వెళుతుంటే వెనక నుండి ఏడుస్తూ ఉంటే ప్రభు అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, అమ్మా నా కొరకు ఏడవద్దమ్మా, నేను ఈ శిక్ష భరించాలి, నేను ఈ తీర్పు భరించాలి, ఈ ఘోరమైనటువంటి బాధ మీ కొరకు నేను భరిస్తూ ఉన్నాను అని ప్రభు వారికి తెలియచేశాడు. ఆ సిలువను ఒకసారి చూస్తే మన పాప వ్యాధిని తీసివేయడానికి ప్రభు ఎంత గొప్ప క్రయం చెల్లించాడు. ఇప్పుడు మనము ఎవరైతే రక్షణ పొందినారో, ప్రభు బిడ్డలుగా చేయబడినారో, వారు దేవుని కనికరమును పొందినవారు. దేవుని కనికరం. అలాగే ప్రభు మన జీవితాల్లో ఆయన కనికరము మన మీద ఉండడం ద్వారా ఎన్నో పరిస్థితుల నుండి ప్రభు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మరి కొలసీలకు రాసినటువంటి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఫిలిప్పీ 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు ఎపఫ్రొదితు అనేటువంటి తన జత పనివాని గురించి చెప్తాడు. 27వ వచనం, నిజముగా అతడు రోగి అయి
చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను, అతన్ని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖము కలకుండుటకై నన్ను కనికరించెను. మర్సీ, కనికరం. ఎపఫ్రోదితుని గురించి ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. ఎపఫ్రోదితు తాను రోగి ఉన్నాడు, శాప సిద్ధమయ్యాను, చనిపోవడానికి సిద్ధమయ్యాడు. అలాంటి చనిపోయేటువంటి ఎపఫ్రోదితును ప్రభు కనికరించాడు. ఆయనే కాదు, దుఃఖం మీద దుఃఖము కలుగుండకై నన్నును కనికరించెను. పౌలు దేవుని కనికరమును గురించి తాను ఫిలిప్పీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. అలాగే మరి మన విషయంలో కూడా మనం చూస్తే ఎన్నో వ్యాధులు కావచ్చు, ఎన్నో బాధలు కావచ్చు, ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు మనల్ని కనికరిస్తూ ఉన్నాడు. ఆయన కనికరం వలన మనము కూడా దుఃఖం మీద దుఃఖము కలగకుండా ప్రభు మనలను దాని నుండి ప్రభు కనికరం చూపిస్తామన్నాడు. దేవుని యొక్క కనికరమును బట్టే మరి ఎపఫ్రోదితు తాను ఆ రోగము నుండి తప్పించబడ్డాడు. అలాగే ఉదయకాలం ప్రభు యొక్క కనికరమును మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, లూకా వ్రాసినటువంటి వార్త 17వ అధ్యాయం 14వ వచనం చదవండి. వారిలో ఒకడు, చూడండి, ఇక్కడ 10 మంది యాజకుని కనపరచమని ప్రభు చెప్పినప్పుడు వారు వెళుతూ ఉండగా శుద్ధులైనారు. వారిలో ఒక్కడు అనగా సమరయుడు మరి తనకు స్వస్థత కలుగుట చూచి ఆయన ప్రభువుని ఆరాధించడానికి వచ్చాడు. అంటే శాశ్వతమైన విడుదల పొందాడు. దేని నుండి? ఎన్నో సంవత్సరాల నుండి కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు. యేసయ్య కనికరం వలన శాశ్వతమైన విడుదల తాను పొందగలిగినాడు. చూడండి, కొన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి. ఆ గొప్ప హాస్పిటల్స్లో అనారోగ్యంగా ఒకవేళ క్యాన్సర్ వ్యాధి వచ్చినటువంటి వ్యక్తి వెళ్ళి 1 నెల రోజులు ట్రీట్మెంట్ తీసుకొని మరి తనకు స్వస్థత కలుగు చూసి తర్వాత డిశ్చార్జ్ ఇంటికి వచ్చిన తర్వాత కొంతకాలానికి మళ్ళా అగైన్ స్టార్టెడ్, మరలా తిరిగి ఆ వ్యాధి ప్రారంభమైనది, మరలా హాస్పిటల్కి వెళతాడు. అలాగా ఈ లోకములో ఏ వ్యాధి అయినప్పటికీ శాశ్వతముగా నివారణ అయ్యేది తక్కువ. కానీ ఈ కుష్ఠవ్యాధి కలిగినటువంటి 10 మందిలో శుద్ధులైనారు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి, అంటే అర్థం ఏంటంటే ఇక శాశ్వతమైన నివారణ, ఇక ఎప్పుడు ఆయన కుష్ఠవ్యాధి రాదన్నమాట. అలా ప్రభు స్వస్థపరిచాడు. ఆ విధముగా ఎప్పుడైతే తాను ఆ స్వస్థత కలుగుట చూచాడో వచ్చి ప్రభువుని ఆరాధిస్తున్నాడు. అలాగే ప్రభు కూడా మనలను శాశ్వతమైన విడుదల మనకు అనుగ్రహించాడు. ఎవరి నుండి? సాతాను నుండి, పాపము నుండి, పాప దాసత్వము నుండి, పాపమనే కుష్ఠవ్యాధిము నుండి శాశ్వతమైనటువంటి నివారణ. మరలా వెనక్కి వెళ్ళేది లేదు.
మరలా లోపలికి వచ్చేది లేదు. యేసయ్య చేసిన గొప్ప కార్యం. అలాగే మనం ఉదయకాలం ప్రభువుని ఆరాధించాలి. ప్రభువా, నాకు లోకము నుండి, సాతాను దాసత్వము నుండి, పాప దాసత్వము నుండి శాశ్వతమైనటువంటి విడుదల నాకు అనుగ్రహించారు. మన భారతదేశంలో ఆగస్ట్ 15వ తేదీ, ఆగస్ట్ 15th, మరి స్వాతంత్ర దినం, ఇండిపెండెన్స్ డే. ఆ స్వాతంత్ర దినాన భారతదేశంలో రకరకాలైనటువంటి ఫంక్షన్స్ ఏర్పాటు చేసి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే, బ్రిటిష్ దాసత్వం నుండి మనం విడుదల పొందిన రోజు. మన భారతదేశాన్ని, ఇండియా దేశాన్ని మరి బ్రిటిష్ వారు ఏలుబడి చేశారు. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ వారు దేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. అయితే ప్రతి సంవత్సరము కూడా ఆగస్టు 15వ తేదీన చాలా ఆర్భాటముగా స్వాతంత్ర దినాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. మరి మనం ఈరోజు ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నా ప్రభువు నన్ను ప్రేమించి శాశ్వతముగా సాతాను యొక్క దాసత్వము నుండి నన్ను విడిపించాడు. సాతాను దాసత్వం ఎటువంటిది? ఎలాంటి భయంకరమైనది? డార్క్నెస్ అథారిటీ, చీకటి యొక్క అధికారం. ఒక్కసారి మన మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఆ చీకటి అధికారంలో ఉండి ఎలా ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మార్కు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను తెంపి ఎవడును వాణ్ణి సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధుల్లో కొండల్లోనూ కేకలు వేయచ్చు. చూడండి, ఇక్కడ ఒక ఘోరమైన సాతాను యొక్క బానిసత్వములు ఉన్నటువంటి ఒక యవనస్తుడు తాను సాతాను యొక్క దాసత్వంలో ఎంత బాధపడుతున్నాడంటే సమాధులలో నివాసం చేస్తున్నాడు. అంటే సేన అనే దయ్యం పట్టి, ఈ సేనా దయ్యము ఆయనను నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నది. ఎవరునూ వాణ్ణి సాధుపరచలేకపోయినారు. యేసయ్య వచ్చాడు ఆ గ్రాసల దేశంలో. మరి ఆ వ్యక్తిని చూసినప్పుడు సేనా దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు 15వ వచనంలో ఎలాగైనాడు ఆ వ్యక్తి? జనులు జరిగినది చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని చూసారా, స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉంట చూచి అందరూ భయపడ్డారు. చూసారా, ఆయన యొక్క జీవితం చేంజ్ లైఫ్ కంప్లీట్లీ, పూర్తిగా ఆయన జీవితం మారిపోయింది. న్యూ లైఫ్, ఒక క్రొత్త జీవితంలోనికి రాగలిగినాడు. ఏంటంటే మెదలకుండా కూర్చున్నాడు. అంతకుముందు కేకలు వేసేవాడు, రాళ్లతో గాయపరుచుకొనుచున్నాడు, సమాధుల్లో నివాసం చేసేవాడు. ఘోరమైన పరిస్థితి కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉండవచ్చును, ప్రజలు ఎంత బాధపడుతూ ఉండవచ్చును. అయితే శాశ్వతమైన విడుదల యేసు ప్రభువారు కలిగించాడు. అలాగే మనము కూడా
పాప దాసత్వములో, సాతాను అధికారములో, లేక పాపమనే కుష్ఠ వ్యాధి యొక్క పరిస్థితిలో, నెమ్మది లేని జీవితంలో జీవిస్తున్న మనల్ని ప్రభు ప్రేమించి అట్టి పరిస్థితి నుండి విడిపించినందుకై శాశ్వతమైన విడుదలను బట్టి మనము దేవునికి ఎంతో వందనస్తులమై లూకా వ్రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. గొప్ప శబ్దముతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, చూడండి ఇక్కడ సాగిల పడుతూ ఉన్నాడు. ఎవరు? సమరయుడు. అనగా ఆయన యొక్క జీవితం చూస్తే సమరయులు పాపములో ఉన్నటువంటి వారు, ఏమాత్రము కూడా దేవుడంటే ఇష్టపడని వారు, వారు పాప సంతానం, అలాంటి సంతానము కలిగినటువంటి వారు. అలాంటి వారిలో ఈ సమరయుడు వచ్చి ఆరాధన చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన జీవితంలో ఎంత గొప్ప కార్యం! ఎన్నిక లేనివాడు, మరి తాను ఆరాధన చేస్తున్నాడు అనగా తన హృదయం అంతా కూడా స్తుతి ఆరాధనతో నింపబడి ఉన్నది. దేవునికి కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడు. అలాగే మనం కూడా ప్రభు మనకు చేసిన కార్యములను బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలాసార్లు మర్చిపోతాం. దావీదు అంటున్న, ప్రాణమా ప్రభు చేసిన మేలు మరిచిపోవద్దమ్మా, ప్రాణమా అంటే ప్రభువును అధికముగా ప్రేమించే విషయంలో ఎవరు ప్రేమిస్తారో వారు కృతజ్ఞత కలిగి ఉంటారు. బేతనియా గ్రామంలో మరియా ప్రభుని ఎక్కువ ప్రేమించేది. అటువంటి ప్రేమించేటువంటి మరియా తన తమ్ముడు చనిపోతే ఆమె చాలా బాధపడింది, దుఃఖపడింది, అలిగింది. ప్రభు బేతనియా గ్రామానికి వస్తే కూడా అలిగి కూర్చుంది ఇంట్లో. అలాంటి మరియా తన తమ్ముడైన లాజరు సమాధి నుండి బయటకు వస్తే విలువైన అత్తరు తీసుకుని వెళ్ళి ప్రభువుని ఆరాధిస్తుంది. ప్రభు అంటే ఎంత ప్రేమ! సాక్రిఫైస్ 200 దేనారాలని రాయబడింది. విలువైనటువంటి అత్తరు. ఎవరు ప్రభువును ప్రేమిస్తున్నారో వారి ఆరాధన విలువైనదిగా ఉంటుంది, సువాసనకరమైనదిగా ఉంటుంది. విలువైన ఆరాధన. ఆరాధన అంటే, ప్రభువా నా కడుపులో నొప్పి పోయిందయ్యా, తలనొప్పి పోయిందయ్యా, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి క్షేమంగా వచ్చానయ్యా. ఇవన్నీ ఈ లోకములో జరుగుతాయి, జరిగి మరలా జరుగుతాయి. ఇవన్నీ కూడా కేవలము మరి తాత్కాలికమైన ఆరాధన. నిజమైన ఆరాధన, హృదయపూర్వకమైన ఆరాధన ఎల్లవేళలా కూడా నా ప్రభు, నా రక్షకుడు అని హృదయపూర్వకంగా ప్రేమించే వారి యొక్క ఆరాధన సువాసనకరమైనది. ఆరాధన విలువైన ఆరాధన, కాస్ట్లీ వర్షిప్, విలువైన ఆరాధన. ఎవరిది విలువైన ఆరాధన? ఏదో మాటలతో వెళ్ళబుచ్చడము కాదు. నా జీవితంలో నా ప్రభు నా ప్రాణప్రియుడు, నా యొక్క ముఖ్యుడు. అందుకే ఆ కన్యక యెరూషలేములో ఉన్నటువంటి స్త్రీలు అడుగుతుంటే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అని ఏంటి అంత గొప్పతనము నీ ప్రియుని విషయంలో అంటే, నా ప్రియుడు, ఆమె వర్ణిస్తుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు,
రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు. 10,000 ఉంటే 10,000లో ఆయన కాంక్షణీయుడు అంటే ఈజ్ మై చీఫ్, నా ముఖ్యుడు అని అర్థం. ఈ లోకములన్నిటికంటే నాకు ముఖ్యుడు ఎవరంటే యేసయ్య. ఫస్ట్ ప్రిఫరెన్స్, ప్రియారిటీ నా యేసయ్యకి నేను ఇస్తా, ఎవరికి ఇవ్వను. నా ప్రేమంతా నా ప్రభుకే. అది నిజమైన సాగిలపడే జీవితం. అది ఆ ఒక్క వ్యక్తిలో కనబడతా ఉంది. 9 మందిలో లేదు. 9 మంది మర్చిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఆరాధన అవసరం లేదు, వాళ్ళకి దేవుని స్తుతించడం అవసరం లేదు. ప్రభు చేసిన మేలు మర్చిపోయారు. చూడండి, కీర్తన 106లో ఇశ్రాయేలు ప్రజలు కూడా వారి ఎడల ప్రభు చేసినటువంటి మేలులు ఎలా మర్చిపోయారో ఆ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తనలు 106, కీర్తనలు 106, 22వ వచనం. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయిరి. చూసారా, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. గ్రేట్ మార్వలస్, గొప్ప కార్యములను చేసిన ప్రభువును వారు మరిచిపోయారు. ఎందుకొరకై? ప్రభువును ప్రేమించడం లేదు. ఎర్ర సముద్రమునొద్ద భయకంపితముగా, భయముతో, వణుకుతో తల్లడిల్లిపోయిన పరిస్థితుల్లో వారిని ఆదుకొని, వారిని విడిపించి, వారికి సృష్టికర్తగా రుజువు చేసుకొని వారి పక్షముగా యుద్ధం చేస్తే అన్ని గొప్ప కార్యాలు అనుభవించినటువంటి ఇశ్రాయేలు మరిచిపోయారు. ఫర్గాట్, మర్చిపోవడం. ఈ దినాన మనము మన ఆరాధన ప్రభువును ఎంత అధికముగా ప్రేమిస్తున్నాం అనేది ప్రాముఖ్యమైనది. అదే సాగిలపడ్డం. 4వదిగా చూస్తాం. చూడండి, లూకా వ్రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 17వ అధ్యాయం 16వ వచనం. గొప్ప శబ్దముతో, చాలు, గొప్ప శబ్దముతో దేవుని ఎలా ఆరాధిస్తున్నాడు? గొప్ప శబ్దంతో. చాలాసార్లు సేవకులు చెప్తారు, పెద్దగా ఆరాధన చేయండి అమ్మా, చిన్నగా ఎందుకు ఆరాధన చేస్తారు అంటారు. మరి నిజముగా సంతోషం, ఆనందమున్న వారు ఏముంటుంది? ఉప్పొంగిపోతారు. గొప్ప శబ్దం. ఎవరైనా చనిపోయారనుకోండి, స్వరం మారిపోతుంది కదా, దుఃఖము. ఏంటమ్మా, ఏం జరిగింది చెప్పరు. అదే వాళ్ళ కుమార్తె బీటెక్లో మంచి మార్క్స్తో పాస్ అయిందనుకోండి, గేట్లో నుండే వస్తారు, అన్నయ్య మీరు ప్రార్థన చేశారు అన్నయ్య, పాప పాస్ అయిందన్నయ్య. గొప్ప శబ్దం. అన్నగా అర్థం ఏంటి? హ్యాపీనెస్, ఆనందం, సంతోషం, గొప్ప ఆనందం. చూసారా, మనము ఆరాధన చేసేటప్పుడు ప్రేమగల తండ్రి అంటారు, అంతే. ఇక కోమలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎప్పుడు వస్తారు? యేసునామమున ఆరాధిస్తున్నాను, ఆ మాట మాత్రం వినపడుతుంది. ఫస్ట్, లాస్ట్, ఇక మధ్యలో వినపడవు. మనము చేసేటువంటి ఆరాధన ద్వారా ఇతరులకు ప్రోత్సాహం కలగాలి. మనం పాట పాడుకుంటాం కదా, ఆనందము ప్రభు, అలా పాడుకుందాం. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితము. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు
కొసగెను నా జీవితమే మారెను నాయుల్ల మందు యేసు వచ్చెన్న జీవిత రాజాయెను యుల్ల మందు యేసు వచ్చెన్న జీవిత రాజాయెను ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నాకు సగెను నా ప్రభుని రుచించి ఎరిగి తిని ఎంతో ఎంతో ప్రభుని రుచించి ఎరిగి తిని ఎంతో ఎంతో ప్రేమామూర్తి విశ్వామంతటి అంచాలేను విలువైన ప్రేమను విశ్వామంతటిని కాంచాలేను విలువైన పుష్పను ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను జీవితం మారిన వారికి ఏముంటుందట ఆనందం గొప్ప ఆనందం హబక్కు అనేటువంటి దైవజనుడు అంటాడు నా ఆనందం ఏంటంటే ఎవ్రీథింగ్ లాస్ అంత నష్టమైపోయింది ఐ యామ్ వెరీ హ్యాపీ నేను చాలా సంతోషంగా ఉన్నా ఎవరికైనా లాభం లేకపోతే పంటలు పండకపోతే ఆరాధన కూడా రారన్నమాట ఏమో ఆరాధన రాలేదండి ఏమన్నయ్య మీరు ప్రార్థన చేశారు నేను ప్రార్థన చేశాను సంఘం ప్రార్థన చేసింది పొలం అంతా కూడా ఏమైపోయింది పంట పాడైపోయింది అన్నయ్య అప్పు తెచ్చి పెట్టామన్నయ్య ఫలితం లేకుండా పోయింది అన్నయ్య ఏ స్వరం అది బాధకరమైన స్వరం కానీ హబక్కు అలా అంటున్నాడా ఆయన ఏమంటున్నాడు అన్ని నష్టమైనాయి కానీ నేను దేవుని యందు ఆనందిస్తాను అదే మన యొక్క ఆరాధన అది సమరయుడు చేస్తూ ఉన్నాడు ఐదవదిగా చూస్తాం తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం చూడండి 16వ వచనం 19వ వచనం నీవు లేచిపోము ఇప్పుడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను యు ఆర్ ఏ బిలీవర్ నీవు ఎవరివి సమరయుడవు కాదయ్యా విశ్వాసుల్లో చేరిన విశ్వాసివి నీవు విశ్వాసము కలిగిన వాడవు సంఘములో చేర్చబడిన వాడవు నిన్న 8 మంది బాప్తిసాలు తీసుకున్నారు వాళ్ళ మీద హస్తనిక్షేపణ అంటే చేతులుంచి హస్తనిక్షేపణ చేశాం ఏమని చేసినాం సహోదరుడా దేవుని రక్షించినాడు ఏర్పాటు చేసుకున్నాడు తిరిగి నీ ఒంటరి వ్యక్తివి కాదు మా చేతులు నీ తల మీద పెట్టి సహోదరుడా నీవు సంఘములో చేర్చబడినావు క్రీస్తు అనే శరీరంలో చేర్చబడినావు సంఘములో ఒక అంగముగా చేర్చబడినావని దైవ సేవకులుగా బాధ్యత కలిగిన సహోదరులుగా మనము ప్రార్థన చేశాం అంటే అర్థం ఏంటి ఆ వ్యక్తి రక్షణ పొందాడు ఇప్పుడు నిన్న నుండి సంఘములో చేర్చబడినాడు సార్వత్రిక సంఘానికి అంటుకట్టబడ్డాడు అలాగే ఈ వ్యక్తి కూడా ఒక సమరీయుడు అంటరానివాడు ఎన్నిక లేనివాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను అంటే అర్థం యు ఆర్ ఏ బిలీవర్ గుడ్ బిలీవర్ 9 మంది కాదు
వాళ్ళు సంఘములో చేర్చబడినోళ్ళు కాదు. వాళ్ళు కృతజ్ఞత లేనివారు. అయితే నీవు సంఘములో చేర్చబడినావు. ఆల్ బిలీవర్స్, అందరు బిలీవర్స్, వాళ్ళలో వన్ ఆఫ్ యూ, నువ్వు కూడా ఒక వ్యక్తివి. ఎంత గొప్ప బలము దేవుడు మనకిచ్చాడు. నేను సంఘములో చేర్చబడ్డాను, దేవునింటిలో చేర్చబడ్డాను. ఈ సమరయుని యొక్క ఆరాధనలో 5 విషయాలు చూసాం. మొట్టమొదటిగా ఆయన తన జీవితంలో చూస్తే మరి ప్రభు ద్వారా తాను పొందినటువంటిది ఏంటంటే కనికరం. రెండవదిగా ఆయన స్వస్థత, సంపూర్ణమైన విడుదల. మూడవదిగా నిజమైన ఆరాధన. నాలుగవదిగా చూస్తే ఆ వ్యక్తిలో ఏం చూస్తున్నాము? గొప్ప శబ్దం, గొప్ప ఆనందం. ఐదవదిగా ఆయన అందరితో సమానుడైపోయినాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను. ఇప్పుడు నీవు 10 మందిలో ఉన్నావు, కానీ నువ్వు ఒంటరివాడివి కాదయ్యా. విశ్వాసులందరిలో నువ్వు కూడా యు ఆర్ ఏ వన్ ఆఫ్ ద బిలీవర్. నీవు కూడా ఒక విశ్వాసివి. నీవు కూడా సంఘములో చేర్చబడినావు. నీకు కూడా గొప్ప బలమున్నది. 5 అంతల అనుభవంతో దేవుని మనము ఆరాధిస్తాం. పాట పాడుకుందాం. పాట పాడే సహోదరులు రండి.
ఈ ప్రభుదినం నుండి కొత్తగా 8 మంది పెరిగినారు. ఎవరు? ఆరాధించేవాళ్ళు ప్రభువును. మొట్టమొదట సండే స్కూల్ టీచర్ ఆరాధన చేస్తారు. తర్వాత వంట పరిచర్యకి వెళ్ళే వాళ్ళు ఆరాధన చేస్తారు. తర్వాత నిన్న బాప్టిజం తీసుకున్న వాళ్ళు మీరు కూడా గొప్ప శబ్దంతో ప్రభువును మహింపరచండి. తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి ఆరాధన చేయండి. ప్రేమ నమ్మదైనటువంటి మా ప్రియ పరలోక మా తండ్రి, పరిశుద్ధమైనటువంటి మా ప్రభువా, గొప్ప దేవ, నిత్యము స్తుతి గానము చేయబడుతున్నటువంటి గొప్ప దేవుడు, మీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి, ఉన్నతమైన నామం బట్టి మీకు వేలాది స్తోత్రాలు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మీ దాసుని మరుగుపరుచుకొని మీరు తీసుకొచ్చిన లేఖన భావం బట్టి వందనములు. ప్రభువా తండ్రి, నేను కూడా లోకంలో మిమ్మల్ని ఎరిగినప్పుడు ఓ ప్రభువా తండ్రి, పాపం అనే రోగముతో ఓ ప్రభువా దుఃఖముతో ఉన్నప్పుడు ప్రభువా నా యొక్క స్థితికి ఓ ప్రభువా తండ్రి నాశనంకి నడిపించేటువంటిది ఓ ప్రభువా సాతాను యొక్క చెరలో, సాతాను యొక్క బంధకములో ఓ తండ్రి సాతానికి దాసుడిగా ఉన్నటువంటి నా జీవితాన్ని తండ్రి మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆ యొక్క కుష్ఠరోగ నీడల తండ్రి కృప చూపించినటువంటి దేవుడు, కనికరాన్ని చూపించినటువంటి దేవుడు అయి తండ్రి నా ఎడల కూడా తండ్రి నన్ను ప్రేమించి నన్ను కరుణించి తండ్రి నన్ను కూడా తండ్రి మరి మీ యొక్క కుమారునిగా చేసుకోవడానికి మీ కుమారుడు యేసుక్రీస్తు వారిని తండ్రి ఆ యొక్క శిలువలో తండ్రి మరి అప్పగించుతూ వచ్చారు. ఓ ప్రభా తండ్రి ఆ శిలువలో చిందించిన రక్తం ద్వారా తండ్రి ఆ యొక్క పునరుద్ధానం ద్వారా తండ్రి నా యొక్క పాపం నుంచి విడుదలను అనుగ్రహిస్తూ వచ్చారు. తండ్రి నిత్యమైన నాశనకరమైన జీవితం నుంచి తండ్రి మోక్ష మార్గంలో నన్ను నడిపిస్తూ వచ్చారు. ఓ ప్రభా మీ యొక్క మార్గం నాకు బయలుపరుస్తూ వచ్చారు. ఓ ప్రభా నా యొక్క పాపను తొలగించి ఓ ప్రభా నన్ను మీ యొక్క కుమారునిగా చేసుకుంటూ వచ్చారు. ఓ ప్రభా అందరిని బట్టి మీకు ఎంతగానో వందనములు స్తోత్రాలు. తండ్రి యొక్క స్థితి లోకంలో ఎవరికి కూడా లేదు, అయితే నాకు ఇచ్చినటువంటి భాగ్యం బట్టి మీకు వేలాది స్తోత్రాలు.